హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఈ వ్లాగ్లో ఈ నెల మొత్తము అంటే సంక్రాంతి నెల మొదలుపెట్టిన కాడి నుంచి ఎండింగ్ దాకా నేను వేసిన రకరకాల ముగ్గులు ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. దీనిలో అయితే ఒక వంటల గురించి, ఏదైనా డూయింగ్ వర్క్ గురించి, ఒక క్రాఫ్ట్ వర్క్ గురించి అలా ఏం లేదు. కానీ నేను వేసిన రంగురంగుల ముగ్గులు, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ గీతల ముగ్గులు, అలా ముగ్గులన్నీ ఈ నెల మొత్తం వేసుకుంటాం కదా. ఇలాగే ఎందుకు మనం సంక్రాంతి మొదలు పెట్టగానే ముగ్గులు వేస్తూ ఉంటాము, ఆ ముగ్గుల విశిష్టత ఏంటి, అసలు ఈ ముగ్గులు ఎందుకు స్టార్ట్ చేశారు, ముగ్గుల్లో ఉన్న ఆంతర్యం ఏంటనేది చెప్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే, నా ముగ్గులు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి. ఇక వచ్చేస్తే ముగ్గులు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మన భారతదేశంలో అయితే ముఖ్యంగా చిన్నదైనా పెద్దదైనా ముగ్గుతో కనెక్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం చిన్నతనంలో అమ్మ వేస్తూ ఉంటే నేను వేస్తానన్న ప్రతి ఒక్కళ్ళకి ఆ మెమొరీ అనేది గుర్తుండే ఉంటుంది. ముగ్గులు అనేది ఒక కళ అండి. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి, అది అమ్మాయిలు అవ్వని అబ్బాయిలు అవ్వని, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చిన్నదవ్వని పెద్దదవ్వని, డిజైన్స్ అవ్వని బొమ్మలు అవ్వని, ఏదో ఒక విధంగా దాంతో కనెక్టింగ్ అయితే ఉండే ఉంటుంది. ఇది నా మాటే కాదు, మీ అందరి మాట కూడా. ఏమంటారు? కొంతమంది అయితే గీతలతో ముగ్గులు వేశారు, కొంతమంది చుక్కలతో మెలికలు ముగ్గులే వేశారు, కొంతమంది వాటిని రంగులు ఫిలప్ చేయడంలో కళగా ఉంటాయి, కొంతమందికి డిఫరెంట్ కాన్సెప్ట్తో ముగ్గులు వేస్తుంటాం, అది ఫెస్టివల్ని బట్టి. కొంతమంది టెడ్డీ బేర్స్ అలాంటివి వాటితో కూడా ముగ్గులు వేస్తూ ఉంటాము. ముగ్గు అనేది చిన్నదో పెద్దదో ఇంటి ముందు ఉండడం మంచిదని చెప్పి మన భారతీయులందరం నమ్మకం అన్నమాట. ధనుర్మాసం నెల మొదలు పెట్టగానే ముగ్గుల హడావుడి మొదలైపోతుంది. ఎవరెవరు ఏం ముగ్గులు వేశారనే యాంగ్జైటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది నా మాట కాదు, మీ మాట కూడా. ఎంతవరకు కాదంటారు? న్యూస్ పేపర్లు, వీక్లీ పేపర్లలో కొత్త కొత్త ముగ్గుల్ని చూసుకోవడం, వాటిని కట్ చేసి మన దగ్గర దాచిపెట్టుకోవడం, ఏ సమయంలో ఏమేద్దామని చెప్పి వాటిని చూసుకోవడము, కొత్త కొత్త డిజైన్స్ వేసి ఇప్పుడున్న నవతరంలో మన వాట్సాప్లో వాటిలో షేర్ చేయడం ఎంతమంది చేసి ఉండరు చెప్పండి. ఈ ధనుర్మాసం నెల రోజులు వేసిన ముగ్గు వేయకూడదు, అలాగే మన ముగ్గు ఇంకొక దగ్గర ఉండకూడదని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా ఈ నెల రోజులు వేసిన ముగ్గు వేయకుండా ఇంటి ముందు కలగా ముగ్గులు అయితే చాలామంది వేసుకుంటారు. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తాం. మనం ముగ్గు అంటాం, తమిళము మలయాళం వాళ్ళు కోలం అని పిలుస్తారు, హిందీలో అయితే రంగోలీ అని మాట్లాడుకుంటారు. భాష ఏదైనా ముగ్గు అయితే అందరికీ కనెక్టింగే కదా, అది మనం భావించాలి అని నా తపన. అలాగే ముగ్గులు రకరకాలుగా వేస్తుంటారు. కొంతమంది బియ్య పిండితో వేస్తారు, కొంతమంది ముగ్గు పిండితో వేస్తారు, కొంతమంది వాటికి టూల్స్ని వాడి డిజైన్స్ వేస్తుంటారు, కొంతమంది గీతల ముగ్గులతో వేస్తారు, కొంతమంది చుక్కల్ని కలుపుతూ ముగ్గులు వేస్తారు, అలాగే చుక్కలు కనిపిస్తూ మెలికలు వేస్తూ ముగ్గులు వేస్తారు. చుక్కలు కనిపించకుండా అవి కూడా లేకుండా వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. చుక్కలు పెట్టి వేసినా వేయకపోయినా పర్ఫెక్ట్గా వస్తుంది అనే కాన్ఫిడెంట్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బాగా చేయి తిరిగిన వారు, వాళ్ళు ఏ ముగ్గులు అయినా చిటికెలో పట్టేయగలరు. చుక్కల ముగ్గుల్లో చుక్కలన్నీ కలుపుతూ ముగ్గు వేస్తే, మెలికల ముగ్గుల్లో చుక్కల మధ్యలో నుండి గీతలు గీస్తూ ముగ్గు వేస్తారు. ఈ ముగ్గులు పూలు, ఆకులు, లతలు వంటి డిజైన్స్తో రకరకాలుగా వేస్తూ ఉంటారు. అవి సందర్భానుసారంగా మనం ముగ్గులు వేస్తూ ఉంటాము. సంక్రాంతికి వచ్చేసి పీటల ముగ్గులు, రథం ముగ్గులు అలాంటివి వేస్తే, రథసప్తమికి వచ్చేసి రథాల్లో సూర్య భగవానుడి నుంచి రథం లాగుతున్నట్టుగా స్పెషల్గా ముగ్గులు ఉంటాయి. అదే మనం భోగి రోజు చూసుకుంటే, భోగి రోజు వేసే ముగ్గులో ఖచ్చితంగా పొంగలి పాలు పొంగుతున్నట్టు, అలాగే చెరుకు గడలు నించోబెట్టుకున్నట్టు, అలాగే గాలిపటాలు ఎగరేస్తున్నట్టు ఒక స్త్రీ ముగ్గు వేసే విధానాన్ని కూడా నేను రీసెంట్గా చూశాను. ఆ డిజైన్ కూడా ఈ విధంగా వాళ్ళ వచ్చిన రీతిలో, వాళ్ళకి వీలైన రీతిలో వాళ్ళ ప్రతిభని ఆ డిజైన్స్ రూపంలో బయటికి పెడుతూ ఉంటారు అన్నమాట. దీపావళి రోజు వేసే ముగ్గుల్లో ఖచ్చితంగా దీపాలను వేస్తూ ఉంటాం.
అలాగే ఇంకా కనుమ రోజు వేసే ముగ్గులో ఖచ్చితంగా రథం వేస్తాము. ఇంకా బోర్డర్స్ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వేస్తారు. గీతలతో వేస్తారు, మెలికలతో వేస్తారు, అలాగే లతలతో వేస్తారు, 4 సైడ్స్ వేస్తారు, అలాగే రౌండ్స్ వేస్తారు, అలాగే క్రాస్గా వేసేస్తారు. ఎన్ని రకాల డిజైన్స్ అండి, ఎన్ని రకాల మోడల్స్ వేసుకోవచ్చు. మనలో ఉన్న ప్రతిభని మన ఇంటి ముందు వాకిట్లో అందంగా తీర్చిదిద్దచ్చు. కన్నుల విందుగా రకరకాల రంగులతో నింపేసేయచ్చు. అసలు ముగ్గులు ఎందుకు వేస్తాము అని ఒక విధంగా ఆలోచిస్తే చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనము సూర్యభగవానుడు వచ్చాక వేస్తాము. పూర్వకాలంలో సూర్యభగవానుడు రాకముందే వేస్తుంటాం. తెల్లవారుజామున లేగించి వీధిలో చిమ్మేసి కల్లాపి చల్లి చక్కగా ముగ్గు వేస్తే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం అన్నమాట. తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అందరం కోరుకుంటూ ఉంటాం కదా. ఇది ఒక పురాతన కాలం నుంచి వస్తున్న మాట అయితే సైంటిఫిక్గా చూసుకుంటే శుభ్రంగా ఇల్లంతా తుడిచేసి బయట తుడిచి కల్లాపి చల్లేసి ముగ్గు పిండితో లేదా బియ్య పిండితో ముగ్గులు వేయడం వల్ల ఆ క్రిమికీటకాలు అనేవి బయటే ఆ ముగ్గులో ఉన్న బియ్య పిండిని ఆహారంగా చేసుకొని మన ఇంటి దాకా రావు. సో ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి సైంటిఫిక్ రీజన్. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయం అవుతుందన్నమాట. మనము ఉదయం లేచిన కాడి నుంచి ఇప్పుడు జాగింగ్ అని, ఎక్సర్సైజెస్ అని, వాకింగ్ అని ఇలా చేస్తూ ఉంటాము. అదేదో ఇంటి ముందే మనం ముగ్గు వేసుకుంటుంటే చిమ్మినప్పుడు నడుము బొంచి వేస్తాము. కల్లాపి చల్లేటప్పుడు చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటాము. అలాగే మనం ముగ్గు వేసేటప్పుడు కూర్చుంటాము, లెగుస్తాము. నడుముని అటుకి ఇటుకి తిప్పడం వల్ల బాడీ మొత్తం ఎక్సర్సైజ్ అయిపోతుంది. అలాగే పొద్దున్నే మనకి ఒక అరగంట పాటు చక్కటి వ్యాయామం అయిపోతూ ఉంటుందన్నమాట. అది కూడా కాకుండా మనము బయట వాకిలి చేయడం వల్ల ఎర్లీ మార్నింగ్ పొల్యూషన్ ఏమీ ఉండదు కాబట్టి చల్లటి గాలిని మనమైతే పీల్చవచ్చు. ఆ చల్లటి గాలిలో చక్కని ముగ్గు వేస్తుంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది. అది ఒక యోగా లాగా అవుతుంది. మనకి తెలియకుండానే మనం యోగా చేసిన వాళ్ళం అవుతాము. మీకు ఇంకా ముగ్గు గురించి ఏమేమి తెలుసో నాకు కూడా షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఈ సంక్రాంతికి నేను వేసిన కొన్ని రకాల ముగ్గులు అన్నమాట. నా టాలెంట్తో వేశాను. ఏమన్నా రాంగ్స్ ఉంటే కనుక ఏమనుకోవద్దు. అలాగే బాగుంటే కనుక ఎలా ఉందనేది మటుకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పటికే ముగ్గు గురించి నాకు తెలిసిన చాలా విషయాలు చెప్పాను. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను. నా డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి లుక్ వేసేసేయండి.
ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం రంగులు కూడా వేయలేదన్నమాట. చక్కగా బర్డ్స్, ఫ్లవర్స్, అలాగే ఇంకా బాతులతో వేయొచ్చు ముగ్గులు, ఇంకా కుందేళ్ళని, అలాగే చెట్లను వేయొచ్చు. అలా మనలో ఉన్న టాలెంట్ని అయితే బయట పెట్టచ్చు కదా. ఈ సంక్రాంతి నెల మొత్తము ఎలా ఉన్నాయి, కొంతమంది సూర్యుడు, అలాగే చంద్ర భగవానుడు, అలా డిఫరెంట్ ఆఫ్ థీమ్తో వేస్తారు. థీమ్తో వేసే ముగ్గులు ఇంకా అందంగా ఉంటాయి కదా. ఇలా రకరకాల ముగ్గుల్ని ఎంతమంది కనెక్ట్ అయ్యి ఉంటారు మీలో